మరి మా ఆడవాళ్ళు ఎంతో ప్రార్థన పరులు. ఆమె పేరు సుకునమ్మ. అయితే పనికి పోతా చేతిలో క్యారేజీ పట్టుకొని వాకిటి ముందు వచ్చి బోర్ల పడిపోయింది. ఏంది ఆ బోర్ల పడదని సంకల్పం చేతులు వేసి పైకి లేపాలకి అయిపోయింది. ఇంకేం మొత్తం చేతిలో పడ్డది. ఆ ఎదురుగా ఇసాకాయ గారు చేసిన ఆ కొబ్బరి నూనె తీసుకొచ్చి గబ ముఖానికి నెత్తి మీద రాసిటాలకే కళ్ళు తెరిచింది. ఎమ్మటం గుంటూరు తీసుకొని ఆయన డాక్టర్ గారు ఆపరేషన్ అయితే చేస్తానాయా, ఏం బతుకుద్దని గ్యారంటీ ఇవ్వలేను నేను. మరి ఏమకైతే 3 టెంట్ చూడమని ఫోటో చూపించారండి నాకు. ఈ పాలిచ్చే ఈ రొమ్ముల కాడ నరాలు మొత్తం ఎండిపోయి ఉండే తెల్లంగా, అడ్డం 1 నిలువు 2 మట్టసంగా ఎండిపోయింది. అయ్యా ఇవి వేయాలంటే 3 వేయాలి, ఏం బతకదు, మరి మందులు ఆడుకుంటావా, ఆపరేషన్ చేయమంటావా అంటారు. ఏమన్నా కానీ ఆ దేవుడు ఆపరేషన్ చేయండి అండి అన్న. నాకు నా కూతురు చేత సంతకాలు పెట్టించుకుండ్రు. ఆపరేషన్ చేసిండ్రు. 1/2 గంట కాడికి నీ భార్య బతకదు, నేను చెప్పాను ముందే నీకు అని చెప్పి ఆ బండి మీద తీసుకొచ్చి పక్కన పెట్టిండ్రు. సరేలేమ్మని తీసుకురాగానే దావీదు గారు, మరి మీ ఆడవాళ్ళు అయితే నేను అయిపోయిందా, ఇంక నువ్వు పోయి ముసుకేసుకోపో అన్నాడు. ఇంక ఏడుచుకుంటాను నాన్నే పడిపోయినా. నేను కళ్ళు తెరిచి పైకి చూచాక కళ్ళు తెరిచి డాక్టర్ గారు వచ్చి చిన్న కోరిక ఉందా అని చెప్పి 2 చేతులకు 2 తగిలించుకొని కరెంటు పెట్టాడండి రొమ్ముల మీద. బాగా మోరెత్తుని లేచి ఆమె మంచం మీద పడ్డది. మళ్ళీ కాసేపు పెట్టిండు. దావీదు గారు, నువ్వు ఏనాడే పుణ్యం చేసుకుని నీ భార్య బతికిందయ్యా, ఆమేన్, నీ భార్య బతికి నీ భార్యకు సెలవే లేదండు. ఇది నా సాక్ష్యం.